మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. గోదావరి జిల్లాకి చెందటం వల్ల, మీరు అక్కడి నుంచి రావటం వల్ల కూడా మీలో ఒక ఆ వెటకారం, ఆ చమత్కారం, ఆ హాస్యం అవన్నీ ఉన్నాయి అనటంలో అతిశయోక్తి కాదు కదా? లేదు, అందరికీ ఉన్నాయి. అందరికీ ఉంటాయి, బట్ మీకు కొంచెం ఎక్కువ పాళ్లలో ఉంది. ఇప్పుడు మా ఊరెళ్ళి ఎవరంతా మాట్లాడితే వీడు ఎటకారం చేస్తున్నాడని నన్ను అనిపిస్తుంది. మామూలుగా నాకు అనిపిస్తుంది. మీరే కదండి ఎక్కువ చేస్తుంటారు వెటకారం. అది ఎక్కువ చేయటం అక్కడ నార్మల్ అయిపోయి మామూలు అయిపోయినట్టు ఉంటుందండి అక్కడికి వెళ్తే. మర్చిపోయాను, అసలు కాటన్ దొర అంటే మీకు ఎందుకు అంత అభిమానం? ఇది ఎక్కడ చెప్పాడు? చాలా సందర్భాల్లో నేను మీ నోట ఈ మాట విన్నాను. అవునా? కాటన్ దొరని మీరు బాగా విపరీతంగా అభిమానిస్తారు. ఏంటి కారణం ఏంటి? అఫ్ కోర్స్ హీఈస్ అ గ్రేట్ పర్సన్, అందులో డౌటే లేదు, బట్ మీరు బాగా ఆయన ఓన్ చేసుకుంటున్నారు. ఈవేళ ఇంటర్వ్యూలో కూడా ఆయన పేరు ఎత్తుకోగలిగామంటే ఆయన ఎంత గొప్ప పనులు చేస్తుండాలండి. అంటే చెడ్డ పనులు చేసుకుని ఎత్తరు కాకపోతే అనుకుంటారు. ఆయన మాకు అక్కడ కాలువలు వేయించి ఒక ప్రాజెక్టు ఇదంతా చేసి ఆ ఊళ్ళకి ఆయన వెళ్ళే వరకు దోమలు కొడుతున్న గుర్రం మీద తిరిగి ఆ ఫ్లో ఆ ఇంజనీరింగ్ అన్నీ చేసి ప్రతి ఊరికి నీరు వచ్చేలా చేశారు. అది ఎంత గొప్ప విషయం అండి. దాంతో నేషనల్ కల్చర్ పెరుగుద్ది, కడుపు నిండా తింటారు. తిన్న తర్వాత ఎటకారం వస్తుంది. ఎటకారం అంటే ఆయనదయ్యా అంటున్నది అంతే, ఆయన పుణ్యం అంటారు. ఆయన పుణ్యం అంటారు. బట్ బేసికల్గా అండి, ప్రపంచానికి కానీ దేశానికి కానీ ఎవరన్నా ఏమైనా గొప్ప గొప్ప పనులు చేస్తే వాళ్ళ గురించి తలుచుకుంటారు. ఓహో వాళ్ళు ఇది చేశారు, ఫలానాది చేశారు అనుకుంటారు. బట్ మీరేంటండి పద్దాక ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు, ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు కాటన్ దొర గురించి మాట్లాడుకుంటారు. మంచి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే పర్లేదు కదండి. నేను చాలా సౌరోజ్ బలే చేసాడు అలాంటివి చెప్తే తప్పు. కానీ ఓకే, ఆయన గురించి అన్నీ తెలుసుకున్నారండి? యూ నో ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్? అక్కడక్కడ తెలుసండి కాటన్ గారు. తర్వాత ఈ ప్రాజెక్టు బ్రిటిషర్స్ అడగటం ఎలా చేశాను, దాన్ని ఎక్స్పెండిచర్లు అడిగారని ఇవన్నీ విన్నాను. ఆయన ఎక్కడో నెల్లూరు సైడ్ ఉంటే ఇక్కడ వేశారు. ఇక్కడ వేస్తే ఆయన ఎక్కడున్నా కానీ మంచి చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అక్కడ వేయకపోతే మరి ఎలా ఉన్నాం, ఎటకారం ఉన్నో లేదో అక్కడ. అయితే వంశీ గారికి మీకు కామన్ పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఒక రచనలు అంటే వారు రాసినట్టు మీరు రాయాలనుకోవడం, లేకపోతే ఆ ఇన్ఫ్లుయెన్స్ మీలో రావటం, మీరు రాసింది ఆయనకు నచ్చటం, ఇవన్నీ పక్కన పెట్టండి. ఇది కాకుండా కూడా చలంగారి పుస్తకాలు మీకు ఇష్టం, వారికి ఇష్టం. బుచ్చిబాబు గారి ఇష్టం, మా వారికి ఇష్టం. రమణ మహర్షి గారు మీరు ఫాలో అవుతారు, వారు ఫాలో అవుతారు. ఇలాంటివి ఆధ్యాత్మికత, షిరిడి సాయిబాబా. సో లాట్ ఆఫ్ కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, అవునా? అందుకే సింక్ అవుతారేమో. ఎక్కువ కలిస్తే నేను ఈ డిస్కషన్ ఎక్కువ చేసుకుంటుంటాను. సినిమా ఇండస్ట్రీ గురించి ఆయన తక్కువ మాట్లాడతాడు, నేను పెద్ద మాట్లాడాలంటే ఏదో గాలిపోగు చేసి మాట్లాడుకోవాలి తప్ప, లేకపోతే ఏదో మీ ఛానల్లో అలా అన్నారు, ఆ ఛానల్ ఇలా అన్నారు, ఛానల్ చెప్పి చెప్పాలంతే. ఇంకేం మాట్లాడుకుని ఏం లేవండి. ఇవి ఎక్కువ డిస్కషన్. లేకపోతే కథ. ఆయన కూడా రెస్ట్లెస్గా ఉంటాడండి. ఆయన ఎక్కడ గ్యాప్ దొరికినా బుక్ రాయటం, ఏదో క్రియేటివ్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఆయన నుంచి నేర్చుకోవాల్సింది అది వంశీ గారు. అప్పటి నుంచి నేను చూసినప్పటి నుంచి ఇప్పటి వరకు లేదండి, బాబు గారు బొమ్మలు కలెక్ట్ చేసి ఒక బుక్ లాగా వేయటం, లేకపోతే ఆయనకి నచ్చిన కథలన్నీ కలిపి నాకు వంశీకి నచ్చిన కథలని ఒక బుక్ వేయటం, లేకపోతే ఆయనే కథలు రాసి పసలపూడి కథలు ఒకటి చేయటం, ఇవన్నీ కాకుండా ఫేస్బుక్లో ఎక్కడెక్కడ ఏం బాగుంటాయి పలానా చోట ఇలా ఉన్నారు ఇవి పెట్టడం, ఏదో ఆయన మంచిగా అంటారు. నాకు ఆయన డిఫరెన్స్. నేను ఎప్పుడు ఖాళీగా ఉంటాను. అందుకని ఆయన ఏమేం చేస్తుంటారో తెలుసుకుంటుంటారా? నేను తెలుసుకోనండి, ఆయనే చెప్తారు, అవి చూస్తుంటాం కదా, బుక్స్ పంపుతారు ఎప్పుడన్నా, అవి చదువుతుంటాం. ఫ్యాషన్ డిజైనర్ సినిమాలో కేవలం మీరు నటించారు అంతే, ఆ స్క్రిప్ట్లో ఇన్వాల్వ్ అవ్వలేదా? కొన్ని అక్కడక్కడ కొన్ని సీన్లకి అందించారు. ఓకే, అందులో కూడా మీ చిన్న చిన్న సీన్లు కొన్ని నా సీన్లలో కానీ యాడ్ చేసినవి బాగున్నాయంటే ఆయన యాక్సెప్ట్ చేస్తారు. అలాగే యాడ్ చేసినవి ఉంటాయి సీన్లు. కాకపోతే ఆయన తెచ్చుకున్న సీన్లోనే యాడ్ చేయడం జరిగింది, సీన్లు తయారు చేయటం కాదు. ఓకే ఓకే. ఫ్యూచర్లో ఎప్పుడైనా మీ ఇద్దరు మళ్ళీ జత కట్టి, మీరు రైటర్గా ఆయన డైరెక్టర్గా ఏమైనా సినిమాలు ఇంకా తీయాలని ఒక యోచన ఉందా? నేను ఆలోచిస్తున్నా. ఏదో నేను ఒక కథని చేశానండి. ఒక ఆలోచన ఇస్తే దాన్ని డెవలప్ చేసి ఒక ఇది చేస్తే ఆయనకి తెలుసు, అది డైరెక్టర్ గారికి వంశీ గారికి. ఈ షూటింగ్ అప్పుడు అడిగారు,
అడిగాక ఆ మధ్య ఏదో చెప్తే ఆయనకు నచ్చింది ఆ థాట్ అంటే ఇంచుమించు కథ అయిపోయింది. ఇది చేద్దామయ్యా అన్నట్టుగా అన్నారు ఆయన. నేను ప్రిపరేషన్ చేస్తే ఆ ప్రాజెక్ట్ ఉంటే మా ఇద్దరం కలిపి మళ్ళీ వారితో కలిపి చేసేది నా సినిమా ఉంటుంది. అవునా సార్? వెయిటింగ్ అయితే అనుకుంటున్నా. మరొక ఏప్రిల్ 1 విడుదల అలా కాదండి, అంటే ఒక ఎక్సైట్మెంట్ కదా సార్. ఎంతైనా మీ ఇద్దరు కలిపి కాంబో అంటే అది అంతే. అది రిలీజ్ అయ్యే వరకు అది ఆడదో లేదో తెలియదండి. ఏప్రిల్ 1 విడుదల ఇది అంతే. అప్పుడు అలా అనుకున్నారా? మరి అంతే కదండి. జనరల్గా పాజిటివ్గా వెళ్తుంటారు కదా ఎవరైనా, ఈ సినిమా ఆడుతుంది, మా సినిమా గ్యారెంటీ హిట్ సక్సెస్, ఏమైనా ఆడియో రిలీజ్ ఫెయిల్యూర్ సినిమాకి కూడా కొన్ని ఉంటాయి మనం చూడగలిగితే. ఇది ఫెయిల్యూర్ అయితే చెప్పలేం కదండి. మనం హిట్ అని చెప్పి ఆఫీస్ తీసుకు కూర్చోలేం కదా. నేను హిట్ ఫ్లాప్ చెప్పేస్తా అంటే జ్యోతిష్యులు కూడా ఎవ్వరు చెప్పలేరు ఈ ప్రపంచంలో. అలాగైతే వాళ్ళు బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు కదా. దానికి కూడా హీరోయిన్ ఎప్పుడో వచ్చింది, రికార్డింగ్ గ్యాప్ లేదు, అన్నీ ఉన్నాయి ఆ సినిమాకి కూడా. హీరోయిన్ ఎప్పుడో వస్తుంది. అవును, అది హిట్ అయిపోయిన వల్ల అందులో కలిసిపోయింది. అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే హీరోయిన్ ఎప్పుడు వచ్చింది, పాట వచ్చిందా లేదా ఎవరు ఆలోచించరు కదండి. అంతే, అది ఫ్లోలో వెళ్ళిపోయి జనాలు కనెక్ట్ అవ్వాలి. విసుగు వస్తున్నప్పుడే అనిపిస్తుంది. ఆ విసుగు లేకుండా ముందు మనం చూసుకోవాలి. మనం విసుగు పడుతున్నారు, ఇక్కడ విసుగు వస్తుంది అనేది మనకు తెలియాలి. అది తెలిసి చేయాలి. అలాగే ఇది ఒక ఆలోచన, అందరితో పంచుకుందాం, బాగోపోతే వద్దంటారు. కృష్ణ భగవాన్ గారు, సాధారణంగా ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే అట్లీస్ట్ ఒక గాడ్ ఫాదరో లేకపోతే ఒక చిన్న బ్యాకింగో, పోనీ ఒక ఫ్యామిలీ బ్యాక్గ్రౌండో ఏదన్నా ఉంటే కొంచెం ఈజీ అవుతుంది. అంత కష్టం కాదు, స్ట్రగుల్ ఉంటుంది. వాళ్ళకు కూడా స్ట్రగుల్ ఉండొచ్చు, బట్ కొంచెం ఈజీ వాళ్ళకి. సో మీలాంటి వాళ్ళకి అసలు సినిమా ఇండస్ట్రీ ఏంటి, పరిశ్రమ ఏంటి, ఎవరు అక్కడ అసలు ఎలా వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమీ తెలియని టైంలో మీరు అలా చెన్నై వెళ్ళి అసలు ఏ హోప్తో వెళ్ళారు మీరు? జస్ట్ ఒక గోలీ వేద్దాం అనుకున్నారా? జస్ట్ ఒకసారి ట్రై చేద్దాం, అవుతుంది లేకపోతే వెనక్కి వచ్చేద్దాం అనుకున్నారా? ఏంటి గోలీ వేద్దాం అనుకోలేదు. నేను నాటకాలు వేసేవాడిని అండి. యాక్చువల్ ఇన్స్పిరేషను మా అన్నయ్య డాక్టర్ మంగరాజు. మిమిక్రీ చేసేవాడిని కాలేజీలో. బ్రీఫ్గా చెప్పేస్తాను చాలా. అందుకనే నాకు అదంతా వద్దు సార్, అవన్నీ నాకు తెలుసు. మీ అన్నయ్య ప్రోత్సాహంతో మీరు వచ్చారని. బట్ నేను అనేది ఏంటంటే, ఎంత ఆయన ప్రోత్సహించినా, ఎంత మీకు చుట్టుపక్కల వాళ్ళు చెప్పినారే నీలో టాలెంట్ ఉంది, నువ్వు వెళ్ళు, ట్రై చేయని, మీకు కూడా ఒక కాన్ఫిడెన్స్ ఉండాలి కదా. వెళ్ళాక ధక్కా ముక్కలు తిన్నారు, ఒకటి రెండు వర్కౌట్ అవ్వలేదు, అప్పుడైనా అనుకోలేదా వెనక్కి వచ్చేసేయాలి, ఇంకా అక్కడ నాకు వర్కౌట్ అవ్వదు, నేను చెయ్యలేను, నాకు ఎందుకు ఇది అని ఏమైనా అనుకోలేదా ఇప్పుడు? అదే చెప్తున్నా అండి. నాటకాలు వేద్దామని షాప్ పెట్టా. షాప్ పేరు మిత్ర అనుకో. అక్టోబర్ 11 పెడితే అక్టోబర్ 11కి ఏమీ లేవు, పైన సీలింగ్ ఫ్యాన్ తప్ప. అది కూడా ఎంత మిగిలిపోయిందంటే చెప్పాను. అంతకుముందే స్టూల్ అమ్మేశాం, అది ఎప్పుడు నాకు లేక. ఓకే ఓకే. అప్పుడు నేను ఏం చేయగలను అని ఆలోచించాను. నాటకాలు ఇవన్నీ ఇంట్రెస్ట్. నాటకాల మీద డబ్బులు లేవు, హెల్త్ పాడవుద్ది, లేట్ అయిపోతుంటుంది, టైం వేస్ట్ అయిపోతుంటుంది, చాలా ఉంటాయి అని కొంత ఉండేది కొంతమందికి. కానీ నాకు ఇష్టం. మా బాబీ గారు దర్శకత్వంలో చేసేవాడు. మీకు నాటకాలు ఇష్టం. అలా స్టేజ్ నుంచి ఏం చేయగలనని చెప్పి ఒకరోజు చెన్నై వెళ్ళిపోయాను. అక్కడ ఫ్రెండ్ రమణ, ఆయన మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు దాంట్లో చేసేవాడు. అక్కడ రూమ్ తీసుకుని ఉండటం, మా ఫ్రెండ్స్ అందరూ. అక్కడ కూడా నేను అమాయకత్వం ఎక్కువ, ఇన్నోసెన్సీ ఉంది నాకు. ఇదంటే ఎవరు నమ్మరు, కానీ అది కవర్ చేసుకోవడానికి ఎక్కువ ట్రై చేస్తాను, డైలాగులతో. ఎక్కడికి వెళ్ళేవాడిని కాదండి. వెళ్ళేవాడిని అసలు పిఆర్ లేదు. ఇప్పుడంటే పిఆర్ అనేది తెలుస్తుంది, పబ్లిక్ రిలేషన్ అంటే. అప్పుడు అసలు ఏం లేదు. ఏదో జరుగుద్ది, అక్కడెక్కడో మలుపు తిరుగుద్ది అని ఆలోచన తప్ప కాన్ఫిడెన్స్ ఉంది అంతే. మనం జీవితం అంతా కూడా అలా బతికేస్తానండి అందరూ. ఎప్పుడో మలుపు తిరుగుద్ది అని ఈ రోజు వదిలేస్తుంటాం, కామన్ అది. ఇది కాకుండా వేరేది ఉందనుకుంటాం, ఉన్నది ఎంజాయ్ చేయండి.